హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చందువా చేపల ఇగురండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. రాగి సంగట్లోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ చేపల ఇగురు రేర్గా దొరికిద్దండి. మనకి చేప కూడా కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ చేప ముక్కలు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండి హెల్త్కి కూడా ఎంతో మేలు చేసే ఈ సింపుల్గా చందువ చేపల ఇగురు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ముందుగా 1 కేజీ చేప ముక్కలను తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం బాగా కలవడం కోసం కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తాన్ని ముక్కలకి పట్టించాలండి. ఉప్పు కారాన్ని బాగా ఇలా ముక్కలకి ముందుగానే మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్క టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక చిన్న మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా ఇది ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. అదే మిక్సీ జార్లోకి మీడియం సైజ్ 2 ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా ఉండాలి మనకి ఉల్లిగడ్డ పేస్ట్ అనేది. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోండి. చేపల ఇగురికి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి నాన్ వెజ్ ఐటమ్స్కి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోండి, మరీ ఎక్కువగా వేయద్దు. చిలుకలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన లేకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా మిక్సీ పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి గ్రేవీ కోసం ఒక టమోటా మెత్తగా ప్యూరీగా పట్టుకొని వేసుకోండి. మనం ఇంకా చింతపండు కూడా ఏమీ యూజ్ చేయమండి ఈ ఊరిలోకి. ఈ టమాటా ప్యూరీయే సరిపోతుంది. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్టు, లిటిల్ బిట్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా నూనె పైకి తేలేంత వరకు బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మనకి కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలాలు ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి. ముందుగా మిక్సీ పట్టుకుని మసాలా పౌడర్ కూడా ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. మ్యారినేట్ చేసి పెట్టుకుని చేప ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. 1 బై 1 మొత్తాన్ని ఈ చేప ముక్కల్ని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా అంతా పట్టేలాగా ఈ ముక్కలకి 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మసాలాలో ఈ విధంగా కలుపుకోవడం వలన. చూసుకొని మీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1/2 గ్లాస్ వేస్తున్నాను. మనకి ఇగురు కాబట్టి కొంచెం వాటర్ సరిపోతుందండి, చూసుకొని వేసుకోండి మీరు. రైస్లోకి అయితే ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి. రాగి సంగట్లోకి కాబట్టి నేను 1/2 గ్లాస్ వేస్తున్నాను. మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఇంకా ఉడకబట్టిన తర్వాత గరిటె పెట్టకుండా ఈ విధంగా మసిగుడ్డుతోటి కలుపుకోవాలండి కడాయిని. ఒకసారి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మరొక 4 నిమిషాల పాటు ఉడికించుకోండి కర్రీని. చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి. అంతా బాగుంటుంది రాగి సంగట్లోకి చేపల ఇగురు. మనకి కర్రీ కూడా ఇంకా రెడీ అయిపోయిందండి. నూనె పైకి తేలి చూడండి చక్కగా కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా నల్ల చందువా చేపల ఇగురు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి.